ట్రైబల్ ఏరియాస్లో ఈ మలేరియా ఇట్లాంటివన్నీ కూడా ఎండమిక్ డిసీజ్ అంటారు. అవి ఆ సీజన్లో ఖచ్చితంగా అక్కడ ప్లేన్ ఏరియాతో పోలితే ఎక్కువ వస్తాయి. సో వీటన్నిటికీ కూడా రకరకాల కారణాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, దోమలు పెరగడానికి కొండ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం అవ్వచ్చు. అట్లాగే వారు ఇన్ టైమ్ హాస్పిటల్కి రావడానికి కావాల్సిన యాక్సెసిబిలిటీ లేకపోవటం, అలాగే వారికి హాస్పిటల్స్ దూరంగా వెళ్ళాలనుకున్నా దూరంగా ఉండటం, ఇలాంటి కారణాలకు ఉంటాయి. దీనికి సంబంధించి వారి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు మనకి పిఎం జన్మలో చూసినట్లయితే ఎక్కడెక్కడైతే దగ్గరలో వారికి ఉండాల్సిన దగ్గరలో వైద్య సదుపాయాలు లేవో, అవి సబ్ సెంటర్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అట్లాంటి చోట మనకి మొబైల్ మెడికల్ యూనిట్స్ అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ దాంట్లో పూర్తి స్థాయిలో మెడికల్ సిబ్బంది ఉంటారు, టెస్టింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళందరూ కూడా, అన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి. వారు ఈ గ్రామాలు ఏదైతే వైద్య సదుపాయంకి దూరంగా ఉన్న గ్రామాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి వారికి నిరంతరం వైద్య సేవలు అనేది అందించడం ద్వారా వారిలో ఈ వ్యాధులు ప్రబలటాన్ని తగ్గించడం అనేది కూడా మనకి ఈ పిఎం జన్మలో ఉన్న 11 ఇంటర్వెన్షన్స్లో మొబైల్ మెడికల్ యూనిట్స్ అనేది కూడా ఒక ముఖ్యమైనది.